PM7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు రిటైర్డ్ స్క్వాడ్రన్ లీడర్ మాధవపేటి కాళిదాస్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. పహల్గామ్ దాడి తర్వాత మన భారత్ చేసిన ప్రతీకార చర్యలని మీ అభిప్రాయం? పహల్గామ్లో ఉగ్రవాద దాడి అయిన తర్వాత భారత ప్రభుత్వం, ప్రజలు చాలా సీరియస్గా తీసుకున్నారు. అన్యం పుణ్యం ఎరిగినటువంటి టూరిస్టుల పైన ఉగ్రవాదులు అమానుషంగా దాడి చేసి చంపేశారు. సో ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీస్ నుంచి కూడా స్టేట్మెంట్ వచ్చింది, ఉగ్రదాడి అంటే యుద్ధమే అని చెప్పి. అందువల్ల అది కేవలం ఉగ్రదాడి కాదండి, మన దేశ సార్వభౌమాధికారాన్ని పైన ఉన్నటువంటి దాడి. గత 50 ఏళ్లుగా పాకిస్తాను ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశంలో దాడులు చేస్తూనే ఉన్నారు. మనం చాలా సమర్థవంతంగా తిప్పి కొడుతూనే ఉన్నాము. అయినా చివరికి మనం 2019 పుల్వామా ఘటన తర్వాత, బాలాకోట్ మీద బాంబింగ్ జరిగిన తర్వాత ఒక 3-4 ఏళ్ళు కాస్త సద్దుమణిగాయి. ఆర్టికల్ 370 ద్వారా కాశ్మీర్ పూర్తిగా మమేకమయ్యి అందరూ వెళ్ళటము, అక్కడ వ్యాపారాలు చేసుకోవటము, టూరిజం చేసుకోవటము, ఉపాధి వెతుక్కోవటం జరిగింది. అది సహించలేకపోయింది పాకిస్తాన్. ఒక 2-3 ఏళ్లుగా వాళ్ళ ఉనికి అనేది ఉగ్రవాదులు లేకపోవడంతో ఈ పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలు చాలా ప్లాన్డ్గా ఎగ్జిక్యూట్ చేసి టూరిస్టుల లక్ష్యంగా టూరిజాన్ని దెబ్బ కొట్టాలి. టూరిజం ప్రధాన జీవనాడి, ప్రాణాధారము కాశ్మీరు టూరిజం మాత్రమే. దాన్ని దెబ్బ కొడితే ఎవరు రారు అన్నది ఒక రకంగా కాస్త పట్టు సాధించారు. కానీ దానిని భారత నాయకత్వం చాలా సీరియస్గా తీసుకొని చివరికి ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టి ఉగ్రవాదులు, పాకిస్తాన్లో ఉగ్రవాదుల్ని ఏరేసే కార్యక్రమం ప్రకారం మొదలుపెట్టారు. ఆ క్రమంలో మొట్టమొదటి దాడి 9 ఉగ్రవాద సంస్థల పైన చేశాము. ముఖ్యంగా జైషే మహమ్మద్ అనుబంధ సంస్థ అయినటువంటి అజర్ మసూద్ ఫ్యామిలీలో చాలామంది చనిపోయారు, బంధువులు చనిపోయారు. అందువల్ల ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేదే లేదన్నది ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత నాయకత్వం ప్రపంచానికి, భారత ప్రజలకి చూపిస్తోంది. ఆపరేషన్ సింధూర్ 2 కూడా జరిగింది, విజయవంతంగా చేశారు. అయితే పాక్ ఈ ఆపరేషన్ సింధూర్ 2 తర్వాత పాక్ ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు? ఇక్కడ 1 and 2 అని కాదండి, అందులో భాగమే 1 రోజు 2 రోజులు. మనం ఎలాగైతే ఉగ్రవాదుల్ని మాత్రమే మనం అటాక్ చేసాం, మన దగ్గర ఉన్న పూర్తి సామర్థ్యంతో పాకిస్తాన్ మిలిటరీ కానివ్వండి, వాళ్ళ స్ట్రాటజిక్ టార్గెట్స్ని అవలీలగా ధ్వంసం చేయొచ్చు. కానీ మనము న్యాయ సూత్రాలని పాటిస్తూ, మన ఉగ్రవాద చర్య కాబట్టి ఉగ్రవాద శిబిరాలను మాత్రమే మనం కొట్టాము. కానీ పాకిస్తాన్లో తిరిగి మన మీద తెగబడటానికి వేరే ఆప్షన్స్ లేవు, ఎందుకంటే మన దగ్గర ఉగ్రవాదులు లేరు. మరి వాళ్ళు దేని మీద అటాక్ చేయాలి? వాళ్ళు మానవ, అంటే ఎక్కడైతే మనుషులు ఉంటున్నారో జనవాసాలు, తర్వాత మిలిటరీ టార్గెట్స్ని కొట్టడానికి ట్రై చేస్తున్నారు. సో అది యాక్ట్ ఆఫ్ వార్ అవుతుంది. ఎందుకంటే మన దాడులు కానీ, మన ప్రధాన టార్గెట్ కానీ ప్రజలు, దేశము కాదు, వాళ్ళ యొక్క ఉగ్రవాద స్థావరాలు, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి మూలాలు మొదలైన బట్టి అది చాలా ముఖ్యం. అదనమాట ఆపరేషన్ సింధూర్ యొక్క ముఖ్య ఉద్దేశము. కానీ పాకిస్తాను ఒకవేళ తిరగబడకపోతే వాళ్ళ ప్రజలు తిరగబడి కొట్టి చంపేస్తారు. అంత మూర్ఖమైనటువంటి మతమౌఢ్యం ఉన్నటువంటి నీచపు జాతి అది. అందుకని వాళ్ళు మన యొక్క ఆర్మీ టార్గెట్స్, మిలిటరీ టార్గెట్స్ జమ్మూ ఎయిర్ బేస్ దగ్గర మొదలుకొని 2 రోజులుగా జైసల్మేర్ అంటే రాజస్థాన్లో ఉన్నది, కింద గుజరాత్లో కూడా భుజ్ దాకా వాళ్ళు డ్రోన్స్తో, టర్కీ అండ్ చైనా ఇచ్చినటువంటి కొంచెం సెకండ్ రేట్, థర్డ్ రేట్ డ్రోన్స్తో ట్రై చేశారు. కానీ మనకి శత్రు దుర్భేద్యమైనటువంటి రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టము ప్లస్ డిఆర్డిఓ ఇచ్చినటువంటి ఇతర సపోర్టింగ్ సిస్టంతో మన ఇంటిగ్రేటెడ్ రాడార్ నెట్వర్క్ అనమాట. అంటే అంతర్జాతీయంగా మన బార్డర్ ఎక్కడున్నా సరే, గుజరాత్తో మొదలై అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎక్కడ ఏ దుస్సాహసం జరిగినా మొత్తం రాడార్ నెట్వర్క్లో తెలిసిపోతుంది. దాన్ని ఉపయోగించుకొని అద్భుతంగా పాకిస్తాన్ నుంచి ప్రయోగించినటువంటి డ్రోన్స్, మిజైల్స్, వాడు అడపాదడపా ప్రయత్నించినటువంటి గత 2 రోజుల్లో ఫైటర్ యుద్ధ విమానాల్ని కూల్చేశాము. పెద్ద నష్టం రాలేదు. కానీ వాళ్ళు వందల సంఖ్యలో, దీన్ని స్వామ్ డ్రోన్స్ అంటారు, అవి ప్రయోగించారు. ఆ తర్వాత మనం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాము. 6 వైమానిక స్థావరాలు, రాడార్సు, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని చిన్నాభిన్నం చేసేసాము. మన ఆయుధ శక్తి చాలా సాంకేతికంగా ముందు ఉన్నది, మన నాయకత్వ పటుత్వం చాలా గొప్పగా ఉన్నది, మన మనోధైర్యం చాలా గొప్పగా ఉన్నది, మన మిలిటరీ శక్తి చాలా ప్రచండంగా ఉన్నదన్నది పాకిస్తాన్కి అర్థమైంది. వార్తా
ప్రసార మాధ్యమాలలో ఒక స్క్రోలింగ్ వస్తోంది, మనం కూర్చొని మాట్లాడుకుందామని. అంటే అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అనే నీచమైన జాతి. ఈ 4 రోజులు మీ సంగతి చూస్తాము, మా జోలికి వస్తే మేము అన్ని విధాలుగా మేము మీతో తేల్చుకుంటాము అని పిచ్చి పిచ్చి డైలాగులు కొట్టినటువంటి రాజకీయ నేతలు పాకిస్తాన్లో తలదించుకొని ఈరోజు కాళ్ల బేరానికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కేవలం 2-3 రోజుల్లోనే. ఇంకా 4-5 రోజులు కొనసాగితే భారత్ యొక్క దెబ్బ ఎలా ఉంటుందో తెలుస్తుంది వాళ్ళకి. సార్ మీరు వాయిస్ లో చేశారు, అయితే ఆకాష్ క్షిపణి గురించి, ఆ క్షిపణిని ప్రయోగించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? చూస్తూనే ఉన్నాం, చాలా బాగా పనిచేస్తుంది. అది డిఆర్డిఓ ఇచ్చింది, కొత్త రకమైంది. ఈ క్షిపణి అంటే చాలా రకాలు ఉన్నాయండి. ఆకాష్ అన్నది నేల మించి ఆకాశంలో శత్రు దేశాలకి సంబంధించిన యుద్ధ విమానాలు కానీ, డ్రోన్స్ కానీ, మిజైల్స్ని కానీ అడ్డుకునే ప్రత్యేకత ఉన్నది. అవి అన్ని అంచెలంచెల లేయర్లో ఉంటాయండి. ఈ మిజైల్స్ని అడ్డుకునే వ్యవస్థ ఎలా ఉంటుందంటే, అట్మాస్ఫియర్ పై రేంజ్ నుంచి, మధ్య రేంజ్ నుంచి, లో రేంజ్ నుంచి, అంటే శత్రు దేశం నుంచి వచ్చే డ్రోన్స్ కానీ, యుద్ధ విమానాలు కానీ, మిజైల్స్ కానీ వాళ్ళు ఒక్కొక్క లెవెల్ని తప్పించుకుంటూ లోపలికి వచ్చినప్పటికీ కూడా ప్రతి లెవెల్లో ఇంటిగ్రేట్ అయ్యి S-400తో పాటు సమాంతరంగా పనిచేస్తూ శత్రు దేశాల యుద్ధ విమానాలు, డ్రోన్లని, తర్వాత వాళ్ళ యొక్క క్షిపణులని సమర్థవంతంగా తిప్పికొట్టాము. ఇవి చాలా లేటెస్ట్ వెపన్ సిస్టమ్స్ అండి. ఒకటి డిఆర్డిఓ ఇచ్చింది, ఒకటి రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాము. ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసి పాకిస్తాన్ చేసినటువంటి ప్రతి దుస్సాహసాన్ని తిప్పికొట్టింది. సాంకేతిక పరంగా ఈ మధ్య జరుగుతున్న వార్స్ ఏవైనా కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, యుక్రెయిన్ కానివ్వండి, యెమెన్ దగ్గర కానివ్వండి, వాటితో పోల్చి చూస్తే చాలా అద్భుతంగా, వాటికన్నా కూడా అద్భుతమైన పనితీరు కల్పించింది. సో కేవలం టెక్నాలజీ కాదండి, దాన్ని సరిగ్గా వాడేటువంటి అభ్యాసము, ప్రాక్టీసు, దృఢ సంకల్పం ఉండాలి. అది భారతదేశం ఈ 2-3 రోజుల్లో చూపించింది. ఇండో పాక్ వార్ నేపథ్యంలో ప్రపంచ దేశాలు భారతదేశానికి ఏ దేశాలు కీలకంగా భారతదేశం సపోర్ట్ చేస్తున్నాయి? అమెరికా అండ్ రష్యా ఎక్కువగా చేస్తున్నాయండి. వాళ్ళకు తెలుసు న్యాయం మన పక్షాన ఉన్నది. అమెరికా తీవ్రవాద ప్రభావిత దేశం అండి. ట్విన్ టవర్స్ను కొట్టేశారు వాళ్ళది, వాళ్ళు ప్రపంచంలో జన్మలో మర్చిపోలేరు. అలాగా మనకు చాలా జరిగాయి. రష్యా కూడా తెలుసు ఎంత మనకి మిత్రుడో. సో ఈసారి ఒక విచిత్రమైన సంఘటన పరిస్థితి ఉంది. ఎప్పుడు భారతదేశానికి ఇటువంటి యుద్ధ పరిస్థితుల్లో అమెరికా రష్యా కలిసి మద్దతు పలకటం ఎప్పుడూ జరగలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇది మోడీ గారి నాయకత్వ పటిమ, ప్రభుత్వం యొక్క గొప్పతనం, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చూపుతోంది. పాకిస్తాన్కి ఆ విధంగా చెప్పేవాడు లేరు. 99.99 దేశాలు మనకి సహాయంగా, మనకి మద్దతుగా నిలుస్తున్నాయి. కొన్ని రోగ్ కంట్రీస్ ఉన్నాయి, ఆ టర్కీను, చైనా లాంటివి, అవి బయటపడకుండా లోపల సహాయం చేస్తున్నాయి. అంతర్జాతీయ పరంగా ఈరోజు మనకి పరిపూర్ణమైనటువంటి మద్దతు ఉన్నది. నాయకత్వం చాలా అద్భుతంగా పనిచేస్తోంది. ఎంతో శక్తియుక్తులు గల మిలిటరీ వెన్నుదన్నుగా నిలుస్తోంది. అవన్నీ ఒక కోఆర్డినేషన్గా నడుస్తోంది. ఒక మాటలో చెప్పాలంటే చాలా గొప్ప టీం తయారైంది. నరేంద్ర మోడీ గారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు, అజిత్ దోవల్ గారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ప్లస్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ, ఈ వెనకాల ఉన్నటువంటి 130 కోట్ల భారతీయులు, వీళ్ళందరూ కలిసి ఈరోజు ఒక ప్రచండమైన శక్తిగా ఉన్నారు. పాకిస్తాన్కి చాలా మూతిపళ్ళు రాలిపోయే దెబ్బ చూపిస్తున్నారు. ఇది ఇంకా మొదలుగానే ఉన్నది. ఇంకో 4-5 రోజులు కొనసాగితే ఉగ్రవాదాన్ని అడ్డం పెట్టుకుని 50 ఏళ్ల నుంచి భారత్ని ఎంత బాధ పెట్టిందో పాకిస్తాన్కి తెలిసి వస్తుంది. పాకిస్తాన్కి మూతిపళ్ళు రాలిపోతాయి. సరే, భారత్ పాక్ యుద్ధం ఇంకా అంటే సరిహద్దుల్లో ఉద్రిక్తులు మాత్రమే ఇవి. ఒకవేళ యుద్ధం అనేది సంభవిస్తే సామాన్య పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది దాదాపు యుద్ధమేనండి. ఉగ్రవాదానికి సహాయం చేసినా, ఉగ్రవాదం చేసినా అది యుద్ధం కిందే అని ప్రధానమంత్రి గారు చెప్పినట్టు వార్త వచ్చింది. సామాన్య ప్రజలు కొంచెం త్యాగాలకు సిద్ధం అవ్వాలి లాంగ్ రేంజ్ యుద్ధం కనుక వస్తే. ఎందుకంటే అక్కడికి బార్డర్లో అవసరమైనటువంటి పెట్రోలు, డీజిల్, ఆహారము, మందులు, బట్టలు అన్నీ వెళ్ళిపోతాయండి. కనుక ముఖ్యంగా మొరేల్, మన 24 గంటలు మన తెలుగు అతను మురళీ నాయక్ ఎవరు ప్రాణాలు అర్పించాడు, అటువంటి వాళ్ళకి ఘనమైనటువంటి నివాళి. చిత్తూరు ప్రాంతానికి వెళ్తున్నారు అతను. సో అందువల్ల అటువంటి అమరవీరులకి మొత్తం యావత్ భారత ప్రజానీకము కుల మత రహితంగా జేజేలు పలకాలి. మీ వెనకాల మేము ఉన్నాము, వెన్నుదన్నుగా ఉండాలని చెప్పాలి. మనలో మనకు ఉన్న వైషమ్యాలని బయటపెట్టి ఈరోజు
నీచమైనటువంటి శత్రు దేశం చేసినటువంటి తప్పుడు పనులకి ఖచ్చితమైన శిక్ష పడాలి. మిలిటరీ ద్వారా అది పడుతుంది. దౌత్య నీతి ద్వారా కూడా మెడలు వంచుతున్నాము. దానికి మొత్తం నాయకత్వానికి, దేశ నాయకత్వానికి యావత్ ప్రజానీకం అండగా నిలుస్తోంది కూడా ప్రసార మాధ్యమాలతో సహా. చాలా గొప్ప విషయం అండి. ఈ అడ్వాంటేజ్ని మనం పూర్తిగా ఉపయోగించుకొని పాకిస్తాన్ నేలపై నుంచి తీవ్రవాదం అనే దాన్ని శాశ్వతంగా రూపుమాపాలి. పాకిస్తాన్ రక్షణ మంత్రి అతను 2-3 సార్లు మాకు అణ్వస్త్రాలు ఉన్నాయి బెదిరింపులకు దిగాడు. సో దీన్ని ఎలా పరిగణించారు? అది బ్లాక్ మెయిలింగ్ అండి. ఎప్పటి నుంచో చేస్తూనే ఉంది వాళ్ళు. చాలా బ్లాక్ మెయిలింగ్. మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉంటే మన దగ్గర లేవా? అంత అనాలోచితంగా ఎవరెవరు చెయ్యరు. వాళ్ళు పొరపాటున అటువంటి దుస్సాహసానికి తెగబడి మేము అణుబాంబు నిజంగానే ప్రయోగించాము అన్న ఒక పిచ్చి మాట కనుక వస్తే ఆ తర్వాత పాకిస్తాన్ అనే దేశమే ఉండదు. ఇది అందరికీ తెలుసు. ఇవన్నీ కేవలము బ్లాక్ మెయిలింగ్ చేయటానికి, బూచి చూపించడానికే తప్ప నిజంగా ఇవన్నీ డిటరెన్సే. అణుబాంబులు అంటే మా దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి, నువ్వు వెయ్యొద్దు అన్న చెప్పడానికి మాత్రమే ఉన్నాయి. 2.5 ఏళ్ల నుంచి యుక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతోంది. రష్యా ఏమన్నా ప్రయోగించిందా? ఇవన్నీ కేవలం వాళ్ళ ప్రజల్ని పిచ్చోళ్ళని చేయటానికి వాళ్ళు కొట్టే డైలాగ్స్. 24 గంటలు వాళ్ళు వాళ్ళ ప్రజల్ని ఉద్రిక్తపరిచి వాళ్ళు పబ్బం గడుపుకుంటారు, పూట గడుపుకుంటారు తప్ప భారతదేశం పైన పరిపూర్ణమైనటువంటి యుద్ధం అనేది చేసే శక్తి లేదు. కేవలము మత ఉద్రిక్తలు, మతమౌఢ్యాన్ని చొప్పించి భారతదేశం అంటే లౌకిక రాజ్యం కాదు, వాళ్ళు హిందువులు, మైనారిటీల పైన విపరీతమైన అణిచివేత ఉంటుందనే దుష్ప్రచారాన్ని వాళ్ళల్లో వాళ్ళు స్ప్రెడ్ చేస్తే వాళ్ళకి 4 మార్కులు పడతాయి. అంటే అటువంటి అధమ స్థితిలో, అంత నీచమైన కల్చర్లో బతుకుతున్నారు ఆ దేశం. అటువంటిది మన పొరుగు దేశం అవటం మన దౌర్భాగ్యం. అంటే ఇప్పుడు యుద్ధం అనేది జరుగుతుంది అంటే ఫస్ట్ స్టెప్ లో ఉన్నాం మనం అనుకుంటే ఎంత సమయంలో మనం పాకిస్తాన్ టోటల్గా మనం అట్లా కాదు. సమస్య ఏంటంటే మన టార్గెట్ ఏంటి యుద్ధానికి? మన ఆబ్జెక్టివ్ పాకిస్తాన్ ఏదో సర్వనాశనం చేయాలని కాదు. ఇప్పుడు వాళ్ళ దోన వాళ్ళు ఉంటే మనకు పోయేది ఏముంటుంది? ఇక్కడ ప్రశ్నల్లో ఉగ్రవాదం, ఆ ఉగ్రవాద ఫ్యాక్టరీలు అక్కడ ఉన్నాయి, మూలాలు అక్కడ ఉన్నాయి, రిక్రూట్మెంట్ సెంటర్స్ అక్కడ ఉన్నాయి. వాళ్ళు ఉగ్రవాదుల్ని మతమౌఢ్యాన్ని చొప్పించి జిహాదీ పేరు మీద వాళ్ళని బుర్రల్ని ఇంట్రాక్సినేషన్ చేసి తయారు చేస్తున్నారు. ఆ ఉగ్రవాదులకి అక్కడ ఎటువంటి తావు ఉండకూడదు, అది ఆబ్జెక్టివ్. అందుకని పాకిస్తాన్తో యుద్ధం మనకెందుకు? వాళ్ళ దోన వాళ్ళు బతుకుతారు, మన దోన మనం బ్రతుకుతాం. కానీ వాళ్ళ భూభాగం నుంచి ఉగ్రవాదుల్ని మన మీదకు ప్రేరేపిస్తున్నారు కాబట్టి మనం ఈ యుద్ధంలోకి లాగబడ్డాం. వాళ్ళు లాగారు, మనంతా మనం చేయలేదు. కనుక వదిలే సమస్యే లేదు. ఈ రోజున నాయకత్వం చాలా సీరియస్గా ఉంది, మిలిటరీ శక్తియుక్తులు అద్భుతంగా ఉన్నాయి. చిట్ట చివరి ఉగ్రవాది అంతమయ్యేదాకా కూడా భారతదేశం వదిలే సమస్య లేదు. సార్, ఆపరేషన్ సింధూర్ తోటి పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద వ్యవస్థ సమూలంగా పెకిలించినట్టు అవుతుందా? చూడాలి ఎంత అవుతుందో. మనం ఎక్కడ దాకా ఎన్ని రోజులు టైం పడుతుంది దానికి. అంతర్జాతీయ ఇప్పుడు టైం పట్టచ్చు, మన దగ్గర శక్తి ఉంది, యుక్తి ఉంది, టైం పట్టచ్చు. అయితే ఆ టైం వరకు ప్రపంచ దేశాలు ఏమంటాయి అవి మీరు కూర్చొని మాట్లాడుకోండి. అన్న డెఫినెట్గా ముఖ్యంగా అగ్రరాజ్యాలైనటువంటి అమెరికా, రష్యా ఇన్వాల్వ్ అవుతాయి. సో చైనా ఆల్రెడీ చెప్తోంది మీరు ఏదైనా ఉంటే మాట్లాడుకుంటూ ఉండండి, అంతేగాని ఆయుధాలు ప్రయోగం అయితే ఇద్దరు అణుపాటవ దేశాలు కాబట్టి ఇది రిస్క్, ప్రపంచ శాంతికి కూడా రిస్క్ అంటున్నారు. మనం ఎప్పుడు ఆ జోలికి పోవండి. ఏ పిచ్చి వేషం పాకిస్తాన్ వేస్తే దానికి ప్రతిస్పందిస్తాం తప్ప మనం ఎక్కడ మన లక్ష్మణ రేఖ దాటం. పాకిస్తాన్ అన్ని లక్ష్మణ రేఖలు దాటేసింది. దానికి తగినట్టు భారత ప్రభుత్వం స్పందిస్తుంది. అది ఆ రోజు ఈ రోజు అని చెప్పలేము. మన ఆబ్జెక్టివ్ ఎంతవరకు మనం అచీవ్ చేస్తే ఆ రోజు వరకు మరి యుద్ధం కొనసాగుతుంది. సివిల్ మిలిటరీ సంబంధాలను మరింత మెరుగుపరచాలంటే ఏం చేయాలి? అంటే ఇప్పుడు ఎలాగో పొలిటికల్ లీడర్షిప్ కిందే మన దగ్గర ఉంది. అమెరికా పాకిస్తాన్లో లాగా మొత్తం ఆర్మీ ఐఎస్ఐ చేసేది ఏం లేదు. అందువల్ల సమన్వయంతో పనిచేస్తాయండి. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ, మిలిటరీ వ్యవస్థ కలిసి మీరు ప్రజలకు అవగాహన కల్పించండి. ఒకవేళ యుద్ధం చివరి దాకా వచ్చి జనవాసాల మీద పాకిస్తాన్ మూర్ఖత్వంగా మిజైల్స్ అవి పంచితే ఎలా ప్రతిస్పందించాలి, ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా సహాయ సహకారాలు ఉండాలి. నార్త్ ఇండియా అంతా జరుగుతోందని బార్డర్ స్టేట్స్లో, సౌత్ ఇండియా వరకు అయితే ఎఫెక్ట్ రాలేదు. అందువల్ల ఆ అటాక్స్ జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ వరకే మ్యాక్సిమం చూశారు. కనుక సివిల్ రక్షణ సంబంధాలు రెండూ బాగున్నాయి. అవి పేరుకి వేరే వేరేగా ఉండొచ్చు, మనందరం ఒకటే భారతీయులము, ఒకటే రక్షణ వ్యవస్థ. అందువల్ల ఎటువంటి డౌట్ లేదు. మిలిటరీ టెక్నాలజీ భారత ప్రస్తుతం ఏ స్థాయిలో? డెఫినెట్గా ప్రపంచ స్థాయిలో ఉందండి. మన దగ్గర ఉన్న టెక్నాలజీ అమెరికన్స్ కూడా కొందరు అమ్ముతున్నారు.
ముఖ్యంగా చాలా అద్భుతమైన విషయం ఏమిటంటేనండి, డిఆర్డిఓ చాలా గొప్ప మిజైల్స్ అవన్నీ మనకు అందించింది. దానికి మోడీ గారి ప్రభుత్వము గత 2 సార్లు ఈసారి కూడా అపారమైన నిధులు ఇచ్చి అద్భుతమైనటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇందాక మీరు అడిగిన ప్రశ్నలో ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ కూడా ఆ కోవకి చెందుతుంది. మన వ్యవస్థలని అవతల వాళ్ళు కొనటానికి ముందుకొస్తున్నారు. ఫిలిప్పైన్స్ ఆల్రెడీ మనము రష్యా కలిసి సంయుక్తంగా చేసిన బ్రహ్మోస్ అద్భుతమైనటువంటి బ్రహ్మాస్త్రము దాన్ని దిగుమతి చేసుకుంటుంది. చాలా కంట్రీస్ మన ఆయుధ వ్యవస్థని కొనటానికి ప్రయత్నిస్తున్నాయి. కేవలం మన ఆత్మరక్షణే కాదు, తద్వారా ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా రావటం అన్నది చాలా అద్భుతమైన విషయం. ఇంతవరకు మోనోపలిగా అమెరికా రష్యా ఆయుధాలు మాత్రమే, చైనా ఆయుధాలు మాత్రమే ప్రపంచంలో చలామణి అవుతున్నాయి 80%. ఇప్పుడు భారతదేశం కూడా పోటీలోకి వచ్చింది. నాణ్యత చాలా ఉంటుంది, అన్నిటికన్నా నిబద్ధత చాలా గొప్ప విషయము మనం ఇచ్చేది ప్రపంచానికి. ప్రపంచం అంతా మన వాల్యూని గ్రహించింది. మనకి మోడీ గారు లాంటి ఒక గొప్ప నాయకుడు మనతో పాటు కలిసి ఉండటం చాలా గొప్ప విషయం అని చెప్పి ప్రపంచం అంతా గ్రహించింది. మనకు కూడా ఆ దిశగానే వెళ్తున్నాము. అన్ని రంగాలలో మనం అభివృద్ధి చెందుతాము. ఈరోజు నీచమైనటువంటి ఆ దేశం ఉగ్రవాద రూపంలో మన మీదకి విరుచుకుపడింది. ఇదే చిట్ట చివరి ఉగ్రవాద చర్య అవ్వాలని మనం అనుకుందాం. భారత్ చైనా మధ్య మిలిటరీ సంబంధాలు మీ అభిప్రాయం? మొదటి నుంచి ఉన్నదండి. 1915లో మెక్మోహన్ లైన్ గీసినప్పటి నుంచి చైనా ఒప్పుకోలేదు ఇది మాదని చెప్పి. 62లో యుద్ధం జరిగింది. గాల్వాన్లో కూడా ఒక చిన్న యుద్ధం లాంటిది జరిగింది, కానీ చాలా సమర్థవంతంగా తిప్పికొట్టాము. చైనా చాలా బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్ దిగింది. భారతదేశం ఏమాత్రం తడబడలేదు. డోక్లాంలో కూడా నిలబడ్డాము. ఒకప్పటి భారతదేశం కాదు మేము చాలా సంపూర్ణంగా మా దగ్గర ఆయుధ సంపత్తి ఉన్నది అని మనం నిలబడ్డాము. చైనా అది గ్రహించి మనతో ఎటువంటి పరిస్థితుల్లో రుద్దుకోకూడదు, భారతదేశంతో పెట్టుకుంటే కొరివితో తల గోక్కున్నట్టు అవుతుందని గ్రహించింది. అందుకని వాళ్ళు మర్యాదగానే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం 1925లో భారత ఆర్మీ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు ఏమైనా ఉన్నాయి? అంత ప్రత్యేకమైన ఏం లేదండి. వాళ్ళకి కావాల్సిన నిధులు కావాలి సత్వరంగా. ప్రభుత్వం సత్వరమైన డెసిషన్ తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి నిధులు ఇస్తుంటే ఎప్పటికప్పుడు పాత ఎక్విప్మెంట్ రీప్లేస్ చేసుకునే అవసరం ఉంటుంది. గవర్నమెంట్లో ఎప్పుడు రెడ్ టేపిజం ఉంటుంది, కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది చాలా వరకు తగ్గిపోయింది అన్నది వాస్తవము. ఎప్పటికప్పుడు ముఖ్యంగా బార్డర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ హిమాలయాల్లో కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు చాలా నెగ్లెక్ట్ చేయబడ్డది. అదంతా చాలా సత్వరగతిలో పూర్తి చేస్తోంది. ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్కి, నేవీకి ఏ అవసరం కావాలన్నా ప్రభుత్వము ఆ క్షణాన ప్రతిస్పందిస్తోంది. చాలా గొప్ప విషయము. స్వతంత్ర భారత చరిత్రలో భారత మిలిటరీకి ఇంత సపోర్టివ్గా ఉండే గవర్నమెంట్ ఇంతవరకు రాలేదు. ఉగ్రవాదంపై మీ వ్యూహాత్మక కోణం ఏంటి? ఉగ్రవాదం అనేది ఎక్కడ ఉండకూడదండి. ప్రపంచవ్యాప్తంగా అర్థం లేదు. ఎందుకంటే నీకు ఏదైనా మిలిటరీ ఆబ్జెక్ట్ ఉంటే యుద్ధం ద్వారా తీర్చుకో, అంతేగాని అమాయకమైన పౌరుల పైన ఎక్కడ పడితే అక్కడ కాల్పులు జరగటము, బాంబులు పెట్టడము ఎన్నో చూసాము. కనుక ఉగ్రవాదం అనేది కేవలం మనమే కాదండి, ప్రపంచవ్యాప్తంగా కూడా నాశనం కావాలి. అప్పుడే అందరూ శాంతితోనూ సౌభ్రాతృత్వంతోనూ ఉంటారు. వాళ్ళకున్న వనరులనే అభివృద్ధికి ఉపయోగించుకుంటారు. మానవాళి వికసిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం అనేది సమూలంగా నాశనం కావాలి. అయితే ఇది ఒకళ్ళిద్దరి వల్ల కాదు, ప్రపంచ దేశాలందరూ కలిసి వచ్చి ఒక కార్యాచరణ అనేది సాధించాలి, కార్యాచరణ రూపొందించాలి. ముఖ్యంగా అమెరికా అండ్ రష్యా నేతృత్వంలో, భారత నేతృత్వంలో చేస్తే కనుక మనం ప్రపంచానికి గొప్ప సందేశాన్ని, ఎందుకంటే శాంతి సందేశం బుద్ధుడు పుట్టిన భూమి ఇదే కాబట్టి అహింసో పరమధర్మ అన్నది భారతదేశం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందాలని నేను భావిస్తున్నాను. జై హింద్.